ప్రియమైన సహోదరులారా, సహోదరుమణులారా, ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిరోజు దేవుని వాక్యం మన హృదయాన్ని బలపరిచి మన జీవితాన్ని సరిదిద్దుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయును ఘనతయును అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ వాక్య ధ్యానం. ఈ వాక్యంలో యెహోవాను సూర్యుడిగా మరియు కేడెముగా దావీదును వర్ణిస్తున్నారు. సూర్యుడు మనకు వెలుగుగాను జీవాన్ని ఇస్తాడు. అదేవిధంగా దేవుడు మన జీవితాలను మార్గదర్శనం, ఆశ, ఆనందం ఇస్తాడు. కేడెం మనల్ని కాపాడుతుంది. దేవుడు మన రక్షకుడు, మన చుట్టూ కవచంలా నిలిచేవాడు. యథార్థంగా నడిచేవారికి దేవుడు కృపను మాత్రమే కాక ఘనతను కూడా అనుగ్రహిస్తాడు. దేవునితో నిజాయితీగా నడిచే వారి జీవితంలో ఏ మంచి విషయాన్ని ఆయన అడ్డుకోవద్దు. ప్రార్థన. ప్రభువా యెహోవా, నీవే నా వెలుగు, నీవే నా రక్షణ. నిన్ను నమ్మి యథార్థంగా నడిచే కృపను నాకు దయచేయము. నా జీవితంలో నీ కృపను ఘనతను సంపూర్ణంగా అనుభవించేటట్టు చేయము. ఆమేన్. ఈ రోజు సందేశం: దేవుడు మన వెలుగు, దేవుడు మన రక్షణ, యథార్థంగా నడిచే వారికి మేలే మేలు. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.